హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. మరొకసారి ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలవటం, మిమ్మలను దర్శించటం చాలా సంతోషం. ఈ రోజు కూడా దేవుడు మిమ్మలను దర్శించబోతున్నాడు. ఎప్పుడల్లా మనం దేవుని సన్నిధికి వెళ్తున్నామో, ఎప్పుడల్లా మనం దేవుని మాటను వింటున్నామో, అప్పుడల్లా దేవుడు మనతో మాట్లాడుతాడు. దేవుడు మన కొరకు మన పక్షమున అద్భుతం చెయ్యువాడై ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఆయన సన్నిధికి వెళుతున్నప్పుడల్లా దేవుడు మనల్ని బలపరిచువాడై ఉన్నాడు. మీరు దేవుని దగ్గరికి వెళ్ళినా, ఒక సేవకుడి దగ్గరికి వెళుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రజలను ధైర్యపరచువాడు. దేవుడు లాగా ఒక వ్యక్తిని ధైర్యపరిచేవారు ఎవ్వరూ లేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయంకరమైన పరిస్థితి. ఇశ్రాయేల్ ప్రజలు ఎగిప్తు నుంచి బయటికి వచ్చి ఎర్ర సముద్రం ఎదుట ఉండిపోయారు. ముందు ఏమో ఎర్ర సముద్రం, వెనకాల ఏమో ఫరో ఆయన సైన్యం. మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలందరూ సనుగడానికి, కుణగడానికి ప్రారంభించారు. కానీ దేవుడు ఏం మాట్లాడారు తెలుసా? భయపడవద్దు. ఆమేన్ చెప్పండి. భయపడవద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా దేవుడు లాగా ధైర్యపరిచేవారు ఎవ్వరు లేదు. ఎలాగ బ్రదర్ భయపడకుండా ఉంటాం? ఎలాగ భయపడకుండా ఉంటాం? తప్పించడానికి దారియే లేదు. ఈ రోజు మీ పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి, ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే ఉందో ఏమో. ముందు ఏమో ఎర్ర సముద్రం, వెనకాల ఏమో ఎగిప్తీయులు. ఎట్టు తప్పించడానికి దారి లేదనుకుంటున్నావో ఏమో. కానీ నీ ఎదుట ప్రభు నిలబడి ఉన్నాడు. ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు అంటున్నాడు, దారి నీకి కనపడకపోవచ్చు, నీకు నేనే దారి అయి ఉన్నాను. యేసు చెప్పాడు, నేనే మార్గం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. యేసును ఎరిగిన మీకు నాకు దేవుడు అన్నాడు, దారి లేకపోతే పర్వాలేదయ్యా, నేనున్నాను కదా నీకు దారిగా. ఈ రోజు నేను దేవుని సేవకుడుగా ప్రవచిస్తున్నాను. దేవుని మాట చెప్తున్నా. మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి పోరాటంలో ఉన్నా, బ్రదర్ ఇంకా మీదటలా మేము బయటపడతామని, ఇంకా మీదటలా మా జీవితం బాగుపడుతుందని, ఇంకా మీదటలా స్వస్థత జరుగుతుందని, ఇంకా మీదటలా మరలా మా కుటుంబం నిలబడుతుందని అసలు మేము ఊహించకూడలేదు అని అనుకుంటున్నారో ఏమో. ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకే ఒక సందర్భాన్ని మీతో మాట్లాడి దేవుడు మిమ్మల్ని ధైర్యపరచాలి అనుకుంటున్నాడు. కాబట్టి నేను ఈ మాటను చెప్పి నీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో అందరికీ మనకు తెలిసిన ఒక వాక్యం, యోబు ఒక గ్రంథం. యోబు ఒక పరిస్థితి మనకు అందరూ తెలుసు. యోబు ఆ దేశంలో ఉన్నతమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆయనకు 7,000 గొర్రెలు, 500 ఎత్తులు, 500 గాడిదలు, 3,000 ఒండలు, అన్ని కలిగి విస్తారమైన పని వారిని కలిగి ఉన్నాడు. అన్ని కలిగి ఆ దేశంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. అందరూ యోబుని ఒక ఉన్నతమైన స్థాయిలో చూస్తున్నారు. ఒకవేళ మీరు కూడా అనవచ్చు, అయ్యా మీరు చెబుతున్నప్పుడే మాకు కూడా గుర్తు వస్తుందయ్యా, మేము కూడా మా ఊర్లో ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళము. మా ఊర్లో మేమంటే చాలా గౌరవం, మాతో మాట్లాడడానికే వాళ్ళు చాలా ఆలోచిస్తారు. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న మేము ఈ రోజు ఎవరు మమ్మలను గుర్తించటం లేదు, ఎవరు మమ్మలను గౌరవించటం లేదు, ఈవెన్ ఒక వ్యక్తిగా కూడా గుర్తించట్లేదని బాధపడుతున్నారేమో. మీతోనే ఈ మాటను నేను ప్రకటిస్తున్నాను. అందరూ చూడండి, యోబు అన్ని కలిగి ఉన్నప్పుడు అందరూ విలువైన వ్యక్తిగా చూశారు. కానీ దేవుడు నువ్వు అన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రం కాదు, నువ్వు అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో కూడా నిన్ను విలువైన వ్యక్తిగా చూసేది నా ప్రభు మాత్రమే. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయి, ఈవెన్ నాకున్న పేరు కూడా పోగొట్టుకున్నానయ్యా, ఇంక మీదట ఈ బ్రతికట్టం ఎందుకు అనుకుంటే, ఈరోజు నేను ప్రకటిస్తున్న ఈ మాటలు కేవలం నీ కోసమే. యోబు ఒక పరిస్థితి ఎలాగో తెలుసా? యోబు ఒక పరిస్థితి, ఒకే రోజుల్లో ఆయన పిల్లలను పోగొట్టుకున్నాడు. 7,000 గొర్రెలు, 500 ఎత్తులు, 500 గాడిదలు, 3,000 ఒండలు మొత్తం ఒకే రోజుల్లో కోల్పోయాడు. ఆయన గొర్రెలను మాత్రం కోల్పోలేదండి, గొర్రెలు కాపరులను కూడా కోల్పోయాడు. శత్రు గొర్రెలను మాత్రం కాదు,
ఆ గొర్రెలను కాసువారిని, వండలను మాత్రం కాదు, ఆ వండలని కాసువారిని, పనివారిని మొత్తం నాశనం చేసి ఇంకా మీదట యోబు ఈ స్థాయికి రాలేడు అని ఏమి చేయాలో మొత్తం చేసేసాడు. సమ్టైమ్స్ మనం కూడా అనుకుంటాం కదా, బ్రదర్ ఆ బిజినెస్ మాత్రం ఈ రోజు మా చేతిలో ఉంటాయి, మేము ఈ రోజు మాకు నిరీక్షణ ఉండేది బ్రదర్, మేము బయటపడిపోతాం బ్రదర్, మరలా మేము వచ్చేస్తాం బ్రదర్. ఒకవేళ యోబు అనుకుని ఉండవచ్చు, అయ్యా ఒక 100 గొర్రెలను వదిలేసి వెళ్ళి ఉంటే, కొంచెం పనివారిని పెట్టుకొని నేను ఎలాగైనా బయటికి వచ్చి ఉన్నాను, ఒక 100 వండలను వదిలేసి ఉంటే కొంచెమైనా నేను వాళ్ళు మరలా పెంచుకొని మరలా స్థాయికి వెళ్ళగలను. ఒక్కటి కూడా వదలలేదయ్యా. అదే శత్రువు చేసింది. దొంగతనం చేయుటకు దోచుటకు వచ్చును, కానీ దేవుడు, నా దేవుడు, ఆమె నాన్న చెప్పండి, నా దేవుడు వాటికి జీవం ఇవ్వటకు, అది సమృద్ధి కలుగుటకు వచ్చాను. ఇప్పుడు ఇంతవరకు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ సంఘంలో శత్రు క్రియలను చూసావో ఏమో. ఈ సమయంలో దేవుని సేవకుడుగా నేను ప్రకటిస్తున్నాను, దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని సమకూర్పును నీవు చూడబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనుషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక బిజినెస్కి అయ్యా అన్ని పోయిందయ్యా, అప్పుల్లో ఉన్నానయ్యా, ఒక పని చెప్పండి అయ్యా అంటే, అయ్యా ఏదైనా ఒక అవకాశం ఉంటే చెప్పండి అంటే, ఆయన ఏమంటారు తెలుసా, ఒక 5 లక్షలు తెచ్చుకో, నేను నీకు సమాధానం చెప్తానంటాడు. 5 లక్షలు ఉంటే నేను ఎందుకు నీ దగ్గరికి వస్తాను? 5 లక్షలు ఉంటే నేనే బయటపడిపోతాను అనుకుంటాం. ఏంటి నవ్వుతున్నారు? నువ్వు 5 లక్షలు తెచ్చి నీ దగ్గరికి రావటం ఎందుకయ్యా? 5 లక్షలు ఉంటే నేనే బయటకు వచ్చేస్తాను. బోలంత మార్గం ఉన్నాయి. ఏదైనా ఉంటేనే మనుషులు చేయగలరు. ఇక్కడ యోబు దగ్గర ఉందనడానికి ఏమీ లేవు. ఒకటి మిగిలి ఉంది. దేవుడు 2 ఛాన్స్ ఇచ్చాడు. ఒకటి, సమస్తాన్ని ముట్టడానికి అధికారం ఇచ్చాడు, కానీ అలాగైనా స్టడీగా ఉన్నాడు. రెండవది, ఆయన శరీరాన్ని ముట్టడానికి వచ్చేసాడు. ఇంకొకటి చెప్పనా, ఒకటే మిగిలి ఉన్నాయి. అదేంటి తెలుసా? ప్రాణం మాత్రమే. నీవు కూడా అనేక సమయంలో అనుకున్నావు, అన్ని దేవుడు తీసేసుకున్నాడయ్యా, అన్నీ పోయింది, ఈ ప్రాణం మాత్రం, ఇది కూడా తీసేసుకుంటే మేము కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా, మేము కూడా నెమ్మదిగా అయినా ఉండేవాళ్ళు కదా అని నువ్వు ఏడుస్తున్న ఏడుపులను దేవుడు వింటున్నాడు. అన్నా, దేవుడు వింటున్నాడు. ఈ ప్రాణం ఎందుకు? ఈ అవమానం ఎందుకు? అన్ని తీసుకున్నప్పుడే ఈ ప్రాణాన్ని కూడా తీసుకుంటే మొత్తం అయిపోయేది కదా అని నువ్వు కుమ్ములట్టం దేవుడు చూస్తున్నాడు. యోబు కూడా అనుకుని ఉంటాడు, అన్ని పోయింది, నా పిల్లలు పోయారు, అన్ని పోయింది, ఈ ప్రాణాన్ని కూడా దేవుడు తీసుకుంటే మంచిది కదా అని. కానీ ఒక మాట చెప్పిన, ఆ ప్రాణాన్ని ఉంచినదే మరలా దేవుడు చెయ్యబోతున్న సమకూర్పును చూడడానికి. నమ్ముతున్నవారు ఆమె చెప్పండి. ఆమె మీ విశ్వాసాన్ని బలపరచడానికి. యోబు దగ్గర ఏమీ లేవు, ఆయన సమకూర్చబడడానికి. దేవుడు అన్నాడు, ఆ ప్రాణం ఉంటే చాలరా. ఆమె ఈరోజు దేవుడు అంటాడు, నీకు ప్రాణం ఉంది కదా, ఉందా? ఉంటుంది కాబట్టి ప్రాణం ఉంది. చెప్పండి, నా ప్రాణం దేవుడు నాకు ఇచ్చినదే, నేను సమకూర్పును చూడడానికి. ఆమేన్. దేవుని నామానికి. ఒకటి చెప్తున్నాను వినండి, యోబు సజీవంగా ఉన్నాడు. యోబు అంటున్నాడు, నా విమోక్షకుడు సజీవుడై ఉన్నాడు. అందరు చెప్పండి, నేను సజీవంగా ఉన్నాను, నా విమోక్షకుడు సజీవుడై ఉన్నాడు. గట్టిగా చెప్పండి. ఆమేన్. నేను సజీవుడై ఉన్నాను, నా విమోక్షకుడు సజీవుడై ఉన్నాడు, కాబట్టి నేను మరలా సమకూర్పును చూడగలను. దేవనామానికి మహిమ కలుగును గాక. ఆమె నేను మీకు ఇంకొక మాట చెప్తాను, నాలో ప్రాణం ఉంది, నాకు ప్రాణం ఇచ్చిన యేసయ్య ఉన్నాడు, నేను మరలా సమకూర్పును చూడగలను. దేవనామానికి మహిమ కలుగును గాక. ఎవరు ఊహించలా. ఎందుకంటే ఎవరైనా ఊహించుంటే ఆయన వచ్చి నిలబడేవాళ్ళు. ఎందుకంటే ఈయన స్థాయి అయిపోయిందయ్యా, ఇంకా మీదట ఈ ఊర్లో ఎలా ఆయనకి మరలా ఆ స్థాయికి రావడానికి అవకాశమే లేదనే ఆయనని పక్కన పెట్టేశారు. నిన్ను కూడా పక్కన పెట్టేశారు కదా, నిన్ను కూడా వదిలేశారు కదా, ఇంక మీదట పైకి రాలేవని. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు ప్రాణం ఉంది కదా, నీ దగ్గర డబ్బులు ఎంత ఉందని అడగట్లా,
ప్రాణం ఉందా? నీ జీవితంలో నేను సమకూర్పును ఇవ్వడానికి ప్రాణం ఉంటే చాలు. ఈ ప్రాణముతో నిన్ను దేవుడు ఉంచడం ఎందుకు తెలుసా? దేవుడు నీ జీవితంలో చేయబోతున్న సమకూర్పును చూడడానికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యోబు సమస్తాన్ని కోల్పోయాడు. ఒకవేళ నీ బిజినెస్లో చూడండి, శత్రు ఎంత తందరం చూడండి. ఆ గొర్రెలను మాత్రం ఆడ గొర్రెలు తీసుకెళ్ళినప్పుడు వదిలేసి ఉండొచ్చు కదా, వదలడం. సరే పనివారైనా వదిలేసి. సమ్ టైమ్స్ నీ బిజినెస్లో కొంతమందిని నమ్మి నీ బిజినెస్ స్టార్ట్ చేసావు, కానీ నీవు నమ్మి ప్రారంభించిన వారు ఈరోజు నిన్ను వదిలి వెళ్ళిపోయారు. నువ్వు ఇన్వెస్ట్ చేసి ఈరోజు నష్టానికి గురి అయి ఉన్నావు. ఏమి చేయాలో అర్థం కాలేదు. ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. యోబు ఎలాగైతే సమకూర్పును చూశాడో, దేవుడు మీకు అద్భుతమైన రీతిలో సరి అయిన వ్యక్తిని దేవుడు మీ కొరకు పంపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యోబు లైఫ్లో అదే జరిగింది. మొత్తం పోయింది, అందరం పోయారు. కానీ ఇంతవరకు యోబుతో మాట్లాడడానికి అందరూ భయపడతారు, కానీ ఇప్పుడు సలహాలు ఇవ్వడానికి వచ్చేసారు. పర్వాలే, అవమానమును లక్ష్య పట్టపాక. అవమానముతోనే ఉండలేవు, నీవు ఉండవు. అవమానము లక్ష్య పట్టపాకు. సిలువను సహించి చెప్పు, సింహాసనం దేవుడు నా ఎదుట ఉంచి ఉన్నాడు. ఎవరు ఊహించలే, కానీ యోబు లైఫ్లో ఒక సమకూర్పు జరిగింది. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. నా దేవుడు అన్నాడు, అయ్యా అన్ని తీసేస్తే ఎలాగయ్యా యోబు సమకూర్చబడతారు, ఎలాగయ్యా బాగుపడతాడు? దేవుడు అన్నాడు, నేను సృష్టికర్తనే. నేను ఏమీ లేని వాటి నుండే ఈ లోకాన్ని సృష్టించాను. నేను నిన్ను, నీ జీవితాన్ని కూడా అందంగా సృష్టించగలను. దేవనామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీవు కోల్పోయిన మాటిని మాత్రం ఇవ్వటం కాదు, నీ ఊహించని విధములో దేవుడు రెస్టోర్ చేయబోతున్నాడు. నమ్ముతున్నవారు ఆమె చెప్పండి. దేవనామానికి మహిమ కలుగునుగాక. చివరి అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్నాయి, 200గా దేవుడు యోబును ఆశీర్వదించాడు. అందరూ 200గా అంటాం కదా, ఎక్కడ నుంచి 200 స్టార్ట్ అయింది? ఏమీ లేని స్థితిలో నుండి యోబును దేవుడు 200గా దీవించగలిగితే, ఆశీర్వదించగలిగితే, ఆశీర్వాదంగా మార్చగలిగితే, మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ పరిచర్యాన్ని దేవుడు ఎందుకు మార్చలేడు? ఈరోజు నేను చెప్తున్నాను, ఒక సమకూర్పు నీ లైఫ్లో జరగబోతున్నాయి. ఎవరల్లా ఇంక మీదట నీవు లేవలేవు, ఇంక మీదట మారవు, ఇంక మీదట నీ పరిస్థితి మారదనుకుంటున్నారు, వాళ్ళందరి ఎదుట దేవుడు నిన్ను ఉన్నతముగా నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. ఈ దినాల్లో దేవుని సేవకుడుగా మీ జీవితంలో నేను ఆ మాటను పలుకుతున్నాను. దేవుడు రెడీగా ఉన్నాడు. ఆమేన్. నీకు ప్రాణం నేను ఉంచినదే, ప్రాణాన్ని యోబుకు ఉంచినదే, ఆ సమకూర్పును ఆయన చూడాలని ఈరోజు నీతో కూడా దేవుడు చెప్తున్నాడు. అనేక సార్లు నా ప్రాణాన్ని నువ్వు తీసేసుకో అన్నావే, నీవు కూడా నీ ప్రాణాన్ని తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావే. ఎందుకొరకు ఇంతవరకు నిన్ను కాపాడుకొని వచ్చాను తెలుసా? నీ జీవితంలో నేను చేయబోతున్న సమకూర్పును చూడడానికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని సేవకుడుగా నేను ప్రవచిస్తున్నాను. మీ తలంపులను మార్చండి, దేవుని స్తుతించండి. మీరు బ్రతికి ఉన్నారు, మీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు బ్రతికి ఉన్నాడు. మీరు ఏమైనా చేయగలరు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని ఉన్నతముగా రెస్టోర్ చేయబోతున్నాడు. ఎవ్వరూ ఊహించని విధములో. ముందే ఆమేన్, ఆయనకును ఒక ఘనత ఉండిందా? నేను నమ్ముతున్నాను. దేవుడు రెస్టోర్ చేసిన తర్వాత ఉన్నతమైన ఘనత. నమ్ముతున్నవారు ఆమేన్ చెప్పండి. మునుపటి ఎన్నడూ లేని రీతిలో దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ పరిచర్యని, మీ పిల్లలను రెస్టోర్ చేసి ఘనపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.